ముంబై జట్టు యంగ్ ఆల్రౌండర్ అమన్జోత్ కౌర్ విజృంభణతో బెంగళూరుకు భారీ షాక్ తగిలింది. హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్ గా మరియు బ్యాటర్ గా సత్తా చాటడంతో ముంబై అద్భుత విజయాన్ని అందుకుంది. కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా శుక్రవారం రోజు బెంగళూరు మరియు ముంబై జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. టాస్ ఓడి బ్యాటింగ్ వచ్చిన స్మృతి మందన ధాటికి బంతి బౌండరీలకు పరుగులు పెట్టింది. 13 బంతుల 26 పరుగులు చేసిన స్మృతి మందన పెవలించేరడంతో ముంబై పైచేయి సాధించింది. అక్కడ నుండి బెంగళూరు బ్యాటర్స్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెనక్కి వెళ్లడంతో స్కోర్ వేగం బాగా మందగించింది. మరోపక్క ఆర్సీబీ ఆల్రౌండర్ ఎలిసా పెరీ బాధ్యతాయుతంగా ఆడుతూ 43 బంతుల్లో 11 ఫోర్లు 2 సిక్సర్లతో 81 పరుగులు చేసి పెవలించేరింది. ముంబై కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తెలివిగా బంతిని మీడియం ఫాస్ట్ బౌలర్ అయిన అమన్జోత్ చేతికిచ్చి కీలక వికెట్లు రాబట్టింది. ఆర్సీబీ డేంజరస్ బ్యాటర్స్ అయిన రిచా ఘోష్, జార్జియా వేర్హో మరియు ఎలిసా వికెట్లు పడగొట్టిన అమన్జోత్ దెబ్బకు ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 167 పరుగులు రాబట్టింది. 168 పరుగుల టార్గెట్ తో బరిలో దిగిన ముంబై ఓపెనర్స్ త్వరగానే పెవలించేరారు. కానీ ఫస్ట్ డౌన్ బ్యాటర్ నాట్ స్టీవెన్ బ్రంట్ మరియు ముంబై కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ అద్భుతంగా ఆడారు. 42 పరుగుల సూపర్ ఇన్నింగ్స్ ఆడిన నాట్ స్టీవెన్ బ్రంట్ త్వరగానే పెవలించేరగా 38 బంతులు 8 ఫోర్లు 1 సిక్సర్ తో 50 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడిన హర్మన్ప్రీత్ కౌర్ ముంబైని సురక్షితంగా ఉంచి పెవలించేరింది. చివర్లో నాటకీయ పరిణామాల మధ్య అమన్జోత్ కౌర్ 27 బంతులు 2 ఫోర్లు 2 సిక్సర్లతో 34 పరుగుల ధైర్యంతో కూడిన ఇన్నింగ్స్ ఆడడంతో ముంబై ఘన విజయాన్ని అందుకుంది. ఆర్సీబీ బౌలర్ జార్జియా వేర్హో 3 వికెట్లతో రాణించింది. ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన అమన్జోత్ కౌర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుంది. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.